ఏపీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ అధినేత్రి నిన్న షర్మిల గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అది కూడా టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ మీడియాని టార్గెట్ చేస్తూ ఆ మీడియాలో ప్రసారం చేసే వార్తలకు సంబంధించి ఆమె కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? వాస్తవానికి టీడీపీకి సంబంధించి అంటే ఆమె ఏం ప్రెస్ మీట్ పెట్టినా, ఆమె ఏం మాట్లాడినా కూడా ఆ మీడియా ఛానల్స్ కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి కావాల్సింది తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా తిట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆస్తుల వివాదాలకు సంబంధించి కావచ్చు, లేదంటే అవినాష్ రెడ్డి సంబంధించిన అంశం కావచ్చు, ఇలా జగన్మోహన్ రెడ్డిని ఏదైతే తిట్టడమో లేదంటే జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడమో అవి మాత్రమే చూపిస్తూ ఉంటారు టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్. సో దీని మీద షర్మిల గారు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. మొదటిసారి ఆమె ఇంతకాలం పాటు ఆమె ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఏ అంశాలు పెట్టినా కూడా ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు, ఇలా రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకురాల్లాగా, ఒక పార్టీకి సంబంధించిన అధినేత్రిలాగా ఆమె మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆమె ఇలా మాట్లాడడం కూడా కొంత మంచిదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె రాజకీయ భావనలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలను కావచ్చు, ఏవైతే జనాల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుందో, ఏవైతే జనాల ముందు పెట్టాల్సి ఉంటుందో, ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సి ఉంటుందో, వాటన్నిటిని గురించి షర్మిల గారికి ఇప్పుడు గుర్తొచ్చింది. వాటన్నిటి గురించి షర్మిల గారు ఇప్పటి నుంచి అవి చూపించడం కాదు, ఒక పార్టీ అధినేత్రిగా, ఒక ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా ఇలాంటి విషయాలను కూడా మీరు చూపించినట్టు కూడా మీడియా మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. సో ఆమె నిన్న ఏం మాట్లాడారో ఒకసారి విందాం, ఆ తర్వాత విశ్లేషణ చేద్దాం. నేనేమో గొంతు చించుకొని ఇక్కడ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్లో ముస్లింస్ అన్యాయం జరిగింది అని అర్చి పెట్టాను. ఒక్కడమే కవర్ చేశారా? చెప్పాను నేను ఇప్పుడు. అందుకే ఇంతగా నేను గొంతు దించుకొని పోలవరం గురించి మాట్లాడే కదా, నేను ఏం మాట్లాడినా అదే కవర్ అవుతుంది. సో ఆవిడ ఆవేదన నిన్న ఏం చెప్తున్నారంటే, వక్ఫ్ బిల్ అనేది దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా జరుగుతుంది, పార్లమెంట్ అంతా షేక్ అవుతుంది, ఇంతమంది ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఆమోదిస్తున్నారు. దాన్ని ఒక అధ్యక్షురాలుగా, ఒక పార్టీకి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను అది మాట్లాడితే మీరు అది ఎందుకు టెలికాస్ట్ చేయట్లేదు? దాని గురించి మీరు చెప్పాలి కదా. పోలవరం గురించి ఇంత పెద్ద ఎత్తున నేను మాట్లాడుతూ వచ్చాను. పోలవరానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని ప్రారంభిస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా అది పూర్తి కాలేదు. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. ఆ ప్రభుత్వాలు మారినప్పుడల్లా కంపెనీలకు టెండర్లు మారుతూ ఉన్నాయి, కంపెనీలు మారుతూ ఉన్నాయి, దాని వాల్యూ మారుతూ ఉంది, దాని ఎత్తు తగ్గిపోతూ ఉంది. వీటన్నిటి గురించి నేను మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమన్నా మీరు చూపించారంటూ కూడా షర్మిల గారు ప్రజా సమస్యల మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏం మాట్లాడారో ఒకసారి విందాం. the chief of Congress party. ఏమనుకుంటున్నారండి మీరంతా? పోనీ అది కూడా కవర్ చేశారు, ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు. బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు అసలు నన్ను కవరే చేయరు. సో నేను రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయడానికి మాత్రమేనా? ఎట్లా కనిపిస్తున్నారు? మీకు అందరికీ కూడా అర్థం కావాల్సింది ఏమిటి అంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు, పోలవరం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీలో రన్ కాదు, 30 లక్షల ఎకరాలకు నీళ్లు రావు. అది షర్మిల గారు చెప్పేది ఏంటంటే, నేను నిన్న చెప్పింది అంతా కూడా అంటే నేను జగన్మోహన్ రెడ్డిని తిట్టింది మాత్రమే వేస్తున్నారు. ఏమిటి అంటే, వినండి మళ్ళీ ఒకసారి. 30 లక్షల ఎకరాలకు నీళ్లు రావు. మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏమిటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పేసి షర్మిల గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఆమె ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఈ అంశానికి సంబంధించి నేను ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నాను. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక గంట పాటు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాను, ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నాను, ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నాను. గంట పాటు నేను వీటన్నిటినీ మాట్లాడుతున్నాను. చివరిలో మీడియా మిత్రులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, నా కుటుంబానికి సంబంధించి, మా వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి. వీటి గురించి నేను ఆన్సర్లు చెప్తున్నాను. ఒక మీడియాకు సంబంధించి జర్నలిస్టులు అడిగిన దాటికి ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సమాధానం చెప్పాలి. అయితే నేను గంట ముందు మాట్లాడేటువంటి అంశాలన్నింటినీ మీరు చూపించకుండా నేను జగన్మోహన్ రెడ్డిని తిడితేనో, లేదంటే నేను వివేక హత్య కేసు గురించి మాట్లాడితేనో, లేదంటే నా ఆస్తుల వివాదం గురించి మాట్లాడితేనో, లేదంటే నా అన్న గురించో నా వదిన గురించో మాట్లాడితేనో, ఇవన్నీ మాత్రమే మీరు ఎందుకు చూపిస్తున్నారు? నేను ఒక పార్టీ అధ్యక్షురాలుగా ప్రజా సమస్యల గురించి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీని ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఎందుకు చూపించాలని చెప్పేసి డైరెక్ట్గా ఆ మీడియాని, ఆ మీడియా ప్రతినిధుల్ని షర్మిల గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఇది వ్యాలిడ్ పాయింటే కదా, ఇది వ్యాలిడ్ అంశమే కదా. మరి ఆ మీడియా దీనికి సంబంధించి సరే ఆమె నేను ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఈ అంశానికి సంబంధించి మీడియా ఛానల్స్ ఏమైనా చూపించవచ్చాయా? ఆమె ఒక డీల్ కూడా చేస్తున్నారు. ఏం డీల్ చేసుకున్నారంటే, మీరు ఈ అంశాలన్నీ చూపిస్తేనే మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తానని చెప్పేసి షర్మిల గారు చెప్తున్నారు. మీరు
ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాల మీద నేను ఒక పార్టీ అధ్యక్షురాలుగా పోరాడుతున్నాను కాబట్టి అవన్నీ చూపిస్తేనే రేపు మీరు ఏదైనా ఇంటర్వ్యూ అడిగినా లేదంటే మీరు ఏదైనా క్వశ్చన్ చేసినా దానికి సమాధానం చెప్తాను, లేకపోతే నేను చెప్పనని చెప్పేసి ఆమె డైరెక్ట్గా మీడియాకి చెప్తారు. షర్మిల గారు, ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఏ మీడియా మిమ్మల్ని ఎందుకు ఎలా వాడుకుంటుంది అనేది? ఏ మీడియా ఛానల్స్ ఎందుకు ఎలా మిమ్మల్ని వాడుకుంటున్నారు? మీరు చెప్తున్నటువంటి అంశాలు, మీరు చెప్తున్నటువంటి విషయాలు ఎందుకు డివేట్ అవుతున్నాయో మీకు అర్థమవుతుందా? దాంతోపాటు ఆవిడ ఇంకో మాట అన్నారు. ఏమన్నారంటే, నేను వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టి మోదీ చేసింది తప్పు అని నేను ఖండిస్తే చివరిలో నేను వెళ్తూ ఒక 5 సెకండ్లో ఒక చిన్న మాట అన్నాను, వివేక హత్య వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి నేను ఒక మాట అనేసి నేను వెళ్ళంగానే నేను మాట్లాడిందంతా పక్కన పెట్టేసి దాన్నే పబ్లిసిటీ చేస్తున్నారు, దాన్నే బంబాడింగ్ చేస్తున్నారు. అది కూడా పెద్ద మీడియా ఛానల్స్లో పెద్ద పత్రికల్లో ఫ్రంటేజ్లో పేపర్లో వేసి పెడుతూ ఉన్నారని చెప్పేసి షర్మిల గారు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. చూడండి, ఈ ఇష్యూకి సంబంధించి నిన్న షర్మిల గారు ఏదైతే ఆ మీడియా ఛానల్స్ సంబంధించి కావచ్చు, ఆ పత్రికలకు సంబంధించి ఏం మాట్లాడారో ఒకసారి వినండి. సునీతను చంపాలని గ్యారంటీ ఏంటి? ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి? జ్యోతి చూపించండి, మిగతా పేపర్లు ఏమన్నా. సో అది నేను ప్రెస్ మీట్ పెట్టింది వేరే అంశం గురించి అయితే మీరు సునీత గురించి అంశాన్ని ఎందుకు రాస్తూ వచ్చారని చెప్పేసి షర్మిల గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. షర్మిల గారు ఈసారి ఆమె ఒక నిజమైన రాజకీయ నాయకురాలిలాగా, ఒక నిజమైన నిబద్ధత కలిగినటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడేటువంటి ఒక వ్యక్తిలాగా నిన్న ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. నేను దీన్ని అభినందిస్తున్నాను, ఖచ్చితంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి కూడా వ్యక్తిగత అంశాలకు సంబంధించి బొంబాడింగ్ చేస్తూ, రాజకీయాలు చేస్తూ, ఒకళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మరొకళ్ళ క్యారెక్టర్ని పెంచాలని చెప్పేసి ప్రయత్నించేటువంటి కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, లేదంటే కొంతమంది కావాలని చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం చెప్పేటటువంటి మాట. సరే, ఇప్పుడు ఆమెను చూపిస్తారా లేదనేది పక్కన పెడితే, షర్మిల గారు మీకు అర్థం అవ్వాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టకపోయినా, వివేక హత్య గురించి మాట్లాడకపోయినా, లేదంటే మీ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడకపోయినా కూడా మీరు ఇన్ని రోజులు ఏదైతే మీడియా ఛానల్స్ని పొగుడుతూ వచ్చారో, లేదంటే ఇప్పుడు ఏదైతే మీడియా ఛానల్స్ సంబంధించి మాట్లాడుతూ వచ్చారో, ఆ మీడియా ఛానల్స్ ఎవరో కూడా మీకు కవరేజ్ ఎవరు. రాబోయే రోజుల్లో మీరు ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆ మీడియా ఛానల్స్ ఏవి రావు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చేది ఏంటంటే, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చేసేది ఏంటంటే, మీరు చెప్పేటువంటి అంశాలను కావచ్చు, ఆ అంశాలు కూడా వాళ్ళకి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతాయి, జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి, వైసీపీ పార్టీని కించపరచడానికి, లేదంటే మీ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత వ్యవహారాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, వాటిని మాత్రమే చూపిస్తూ ఉంటారు. వాటిని మాత్రమే ప్రజలకు తెలిసే విధంగా, వాటికి మాత్రమే ప్రజల్లో చెవుల్లోకి, ప్రజల మెదడులోకి వెళ్ళే విధంగా డిబేట్లు పెట్టో, లేదంటే ప్రెస్ మీట్లు పెట్టో, లేదంటే ఆ అంశాలన్నింటినీ కూడా చొచ్చుకు వెళ్ళే విధంగా కూడా చేస్తూ ఉంటారు. మరి ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు, ఇన్ని అంశాలకు సంబంధించినప్పుడు మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడారని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా, సేమ్ అలానే వాళ్ళని కూడా డిమాండ్ చేస్తూ ఉండండి, వాళ్ళని కూడా డిమాండ్ చేయండి. నేను నా అన్నని తిట్టినా, నేను నా కుటుంబాన్ని గురించి మాట్లాడినా, లేదంటే మా వ్యక్తిగత వ్యవహారాల గురించి చెప్తున్నా, అదంతా కూడా మాకు సంబంధించిన వ్యవహారం. దాన్ని రాజకీయం చేయండి, తప్పలేదు, ఒక పార్టీ వరకే చేయాలి. కానీ ఇంత ప్రజా సమస్యల మీద ఒక రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి కూడా చూపించకపోతే ఎలా అంటూ కూడా ఆ మీడియాని మాట్లాడుతున్నారంటే, షర్మిల గారికి ఇప్పుడు తత్వం బోధపడిందా? షర్మిల గారికి ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థమైందా? షర్మిల గారికి సంబంధించి రాజకీయాల వ్యవహారాలని, ప్రధానంగా ఆమె మాటలను, ఆమెని కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పేపర్లు, కొంత సోషల్ మీడియా ఎలా మాట్లాడుకుంటుందో ఆమెకి ఇప్పుడు అర్థమైందా అనేది కూడా అర్థమైపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు అర్థమైంది కాబట్టే ఇంత ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దయచేసి ఇప్పటికైనా సరే మీడియా ఛానల్స్ కావచ్చు, లేదంటే షర్మిల గారైనా సరే, ఏ వ్యవహారాలను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కుటుంబ వ్యవహారాలని, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉన్నప్పుడు ఏమైపోయింది, అదంతా కూడా సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి మీరు ఏదైతే మాట్లాడారో మీ అంశాలకు సంబంధించి అదే మెయిన్ ట్రాక్ వస్తుంది. సో అవి మాత్రం హైలైట్ అవుతూ ఉంటాయి, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలు కూడా పక్కకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి ఇప్పటికైనా షర్మిల గారికి తత్వం బోధపడింది కాబట్టి సంతోషం. ఇక నుంచైనా సరే ఆ మీడియా ఛానల్స్ని మీరు కవరేజ్ అడిగినప్పుడు, లేదంటే ఆ మీడియా ఛానల్స్ వచ్చినప్పుడు మీరు ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలకు మాత్రమే సమాధానాలు ఇవ్వండి. ఆ తర్వాత ఇలాంటి ఏమైనా వ్యవహారాలు ఉంటే దాన్ని మీరు పర్సనల్గా వీడియో చేసో, లేదంటే పర్సనల్గా దీనికి సంబంధించి మాత్రమే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మీకు ఉపయోగం ఉంటుంది, జనాలకు కూడా, చూసే వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. ఓకే, షర్మిల గారు కూడా ప్రజా సమస్యలకు సంబంధించి మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు, లేదంటే ఆవిడ కూడా ఒక పార్టీ అధ్యక్షురాలుగా మన ప్రజా సమస్యలకు సంబంధించి కూటమికి ఇచ్చినటువంటి హామీలకు వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చారా లేదనేది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ప్రజల్లో ఒక నమ్మకం వెళ్తుంది. అలా కాకుండా పదే జగన్మోహన్ రెడ్డి తిట్టడము, లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటము, లేదంటే మీ వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడటము, మీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మీడియా వాటిని
వాటిని హైలైట్ చేస్తుంది, వీటిని తగ్గించేస్తుంది. తద్వారా మీకే రాజకీయంగా నష్టం జరుగుతుంది. మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు చాలామంది కూడా. సో కాబట్టి ఈ అంశాలన్నీ చూసినప్పుడు షర్మిల గారు ఎట్టకేలకు మీడియాకి సంబంధించి, ప్రధానంగా ఇన్ని రోజులు ఆమె నమ్మినటువంటి మీడియాకి సంబంధించి ఆమెకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ రావటం వల్ల సో రాబోయే రోజుల్లో ఇలాంటి అంశాలు మాట్లాడకుండా ఉంటా అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మరి దీనికి సంబంధించి ఆ మీడియా ఎప్పటికైనా కవరేజ్ ఇస్తుందా, లేదంటే ఆ మీడియాకి ఏమన్నా లేదు మాకు ఇలాంటి మసాలానో లేదంటే ఇలాంటి కాంట్రవర్సీ అంశాలే కావాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది.